అందరికీ నమస్కారం. నేను మీ శౌరి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన జామ తోటలో పండిపోయిన జామ పండ్లన్నీ ఈ విధంగా ఒక లిక్విడ్ చేసుకుంటాము మనం. దీంట్లో ఇక్కడ చూపించు ఒకసారి ఇది. ఈ విధంగా మనకి పడిపోయినవన్నిటిని కూడా మనం ఈ విధంగా వీటిలో వేసేసి దీంట్లో నీళ్లు ప్లస్ ఆవుమూత్రం పోస్తాము. ఇదేమవుతుందంటే ఆ జామకాయలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. అది అది పులియబెట్టామంట. ఫర్మెంటేషన్ ప్రాసెస్లో దానికి మనకి చెట్లకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ రిచ్ క్వాంటిటీస్లో వస్తాయి. దీని తర్వాత దీన్ని ఒక 1 మంత్ ఈ విధంగా మనము చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం తీసి స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ మనకి చెట్లకి స్ప్రే చేయాలనుకున్నప్పుడు న్యూట్రియంట్ సొల్యూషన్ లాగా ఉపయోగపడుతుంది. ఒక లీటర్కి ఒక 1 ml లాగా వాడతాం దీన్ని. సో దీన్ని మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ కూడా దీన్ని కొంచెం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే అది మంచిగా దాని లిక్విడ్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంటుంది అనమాట, కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అంతా. సో ఇది ఇక్కడ మీరు